కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ప్రజలను మభ్యపెడుతున్నట్లు సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు ఉమేష్ చంద్ర తెలిపారు. రైతులకు సరిపడా యూరియా దొరకక నానా అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరిపడా యూరియా అందించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గోవిందగిరి, స్వామి యాదవ్, మహేందర్, మాజీ ఎంపీటీసీ మల్లేశం గౌడ్ రైతులు పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలంలోని పత్తిల షాపు దగ్గర ఇంటి పని వంటి పని ఇచ్చిపెట్టి ఒక రైతు రోజుకు 500 రూపాయలు కూలీ చేసి వెళ్ళి 300 యూరియా బత్త గురించి ఈ రైతులకు రోజుకొకటి నెల మొత్తం ఈ యూరియా బత్తకే సరిపోతుంది. వాళ్ళ పరిస్థితి ఎట్లా, వాళ్ళు ఎట్లా బతకాలి? గవర్నమెంట్ మార్పు కోరుకుంది. ఇదేనా మాకు ఈ రాష్ట్రం చూస్తుంది లేకుండా యూరియా బత్తకు రోజొకటి ఇస్తుంది. వారం నుంచి ఇన్నే ఉంటుంది. మా ఎన్నుకున్న జనాన్ని ఒకసారి చూడండి, గమనించండి. రైతులను ఆదుకోండి అని చెప్పి మార్పు కోరుకున్నది ఇదేనా? మీరు కేసీఆర్ అనే వ్యక్తి, హరీష్ అన్న వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కూడా ఇంటింటికి పంపించారు కదా. మేము ప్రతి సొసైటీ నుంచి గ్రామాల్లో తీసుకుపోయి రైతు ఇంటింటికి ఇచ్చిన రోజులు పోయి ఇప్పుడు ఇక్కడ పడిగాపులు కాపే రోజు వచ్చింది. మరి గత ప్రభుత్వంలో యూరియా నేరుగా వాళ్ళ గ్రామాలకు రైతు ఇంటి వద్దకే సరఫరా చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రైతులకు యూరియా కనీసం ఒక్క రైతుకు ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి. గంటల తరబడి లైన్లో నిలబడి చెప్పులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూసుకున్నట్టయితే చిన్నకోడు గ్రామంలో మరి ఫర్టిలైజర్ల ముందు, సొసైటీల ముందు, ఎఫ్పిఓల ముందు చెప్పులు లైన్లో పెట్టి మరి వాళ్ళు రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో అయితే పిఎస్సిఎస్ సొసైటీల ద్వారా ప్రతి గ్రామానికి రైతులకు యూరియా అందించారు. మరి ఈ ప్రభుత్వం అయితే మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ రైతులు దాదాపు 500-600 మంది రైతులు ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి రైతులు అందరూ కూడా బుద్ధి చెప్పే టైం వచ్చింది కాబట్టి